హాయ్ అండి, మీ సూర్యకాంతం వంటలు. ఈరోజు పప్పు మామిడికాయ గ్లాస్ పప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒక మామిడికాయ, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కోసుకొని కుక్కర్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. 4 విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. మూత తీసేసి మెత్తగా మెదిపేయాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మెదిపేయాలి. మెదిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని శుభ్రంగా కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని శుభ్రంగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడానికి కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కొంచెం ఆయిల్ పోసుకోవాలి. నేనైతే జీలకర్ర వేస్తానండి, ఆవాలు అవి వేయను. జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తాను. వేసేసుకొని శుభ్రంగా వేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటాము. కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లుకుంటే పప్పు మామిడికాయ టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది.